హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఇది కస్తూరికాయ శ్రీశైలంలో కొన్నాము. ఇది ఒరిజినల్లా ఫేకా మాకు కూడా తెలియదు. యాక్చువల్గా ఒరిజినల్ అనుకొని కొన్నాము. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కోసినారు కదా, ఇక్కడ స్మెల్ వస్తుండే. ఇది రియల్లా ఫేకా నాకు డౌట్ ఉండే. సరే కొనుక్కొచ్చి చూద్దామని ఇంటికి తీసుకొచ్చాము. కొనుక్కున్నప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది. ఈరోజు స్మెల్ రావట్లేదు. దీని లోపల ఓపెన్ చేసి ఏముంది అసలు చూద్దామని ఓపెన్ చేసాం అనమాట. ఇది శ్రీశైలంలో వినాయకుడి టెంపుల్ ఉంది కదా, సాక్షి గణపతి, దాని ముందు ఈ షాపుల్లో పెట్టి ఇవి అమ్ముతున్నారండి. అక్కడే కొనుక్కొచ్చా. జస్ట్ నిన్నే కొనుక్కొచ్చాము. ఓపెన్ చేసి చూస్తే ఏముందో తెలుసా, మీరు షాక్ అవుతారు. నేను కూడా పెద్ద షాక్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను దీని లోపల మట్టి కానీ చెత్త కానీ ఉంటుందని. అలాగే ఉంది. దీని లోపల చెక్క పొడి మట్టి మిక్స్ చేసి ఇది ఇట్లా తయారు చేశారండి. ఏదో ఒక జంతువు తోలు స్కిన్ తీసుకొని దీన్ని ఒక మూటలా కట్టి ఎండలో పెట్టి దాన్ని ఇట్లా అమ్ముతున్నారనమాట. మనకి ఇది ఎవరు కానీ కొనకండి. శ్రీశైలం దగ్గర కానీ ఎక్కడ అమ్ముతుంటే అసలు నమ్మకండి. ఇవి అసలు దొరకదు. ఈ జింకలు అనేవి ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అసలు యాక్చువల్గా ఇది దొరకడమే చాలా కష్టం. మన జనాలు ఏంటంటే ఇది రియల్లేనేమో, కొండల్లో వాళ్ళు కదా తీసుకొచ్చి ఇట్లా తక్కువ రేటుకి అమ్ముతున్నారేమో అని మనం అనుకుంటాం. చూసారా, ఇది ఏదో ఒక జంతువు తోలు. ఇది తోలులో ఒక చిన్న మట్టి చెత్తని ఒక మూటలా కట్టి దారంతో ఎండలో పెట్టి అక్కడ కట్ చేస్తే ఇట్లా అవుతుందన్నమాట. మనకు నిజంగా ఇది జింకలో నుంచి కోసి తీసాడా అన్నట్టు మనకు తయారు చేసి ఇది అమ్ముతున్నారు. సో ఎవరు నమ్మకండి, ఎవరు కొనకండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. ఎవరు మోసపోకండి. కస్తూరి కాయ, దీనిలో మొదలు చెక్క పొడి మట్టి ఉంది. శ్రీశైలం మట్టి చెక్క పొడి కావాలనుకున్న వాళ్ళు. ఇది దొంగ స్వాములు కూడా దీన్ని ఇది ఇంట్లో పెట్టుకోండి, మీ దరిద్రం పోతుంది, అది ఇదని ఫేక్ మాటలు చెప్తున్నారు. ఎవరు కానీ నమ్మకండి. ఇది అంత ఈజీ కాదు. బయట అమ్మడం కూడా పెద్ద కేసు అవుతుంది ఇది యాక్చువల్గా.